నేను గత 2012 నుంచి మేము ఎస్టీ కమిషనర్ దగ్గర మా భూముల సమస్య మీద గత 278, 279, 275 ఈ 3 సర్వే నెంబర్లో మాకు సుమారు 30 నుంచి 40 ఎకరాల భూమి ఉంటుంది. ఈ భూమి కోసం ఇక్కడ ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టుకొని ఈ ఎంఆర్ఓ గారు ఇక్కడ పట్టించుకోకపోతే మేము ఎస్టీ కమిషనర్ దగ్గర పోయినాం హైదరాబాద్. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లెటర్లు కూడా ఇక్కడ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ గారు వీళ్ళు పట్టించుకోకపోతే మేము న్యూ ఢిల్లీ నేషనల్ కమిషనర్ దగ్గర కూడా పోయి మా దరఖాస్తు పెట్టుకున్నాం. 2016లో గతంలో సర్వే చేసిరు. మా భూమి డిక్లేర్గా ప్రమోద్ రెడ్డి గారు కొన్న భూమి కాకుండా ఎగస్ట్రా భూమి ఉందని ఇక్కడ ఎంఆర్ఓ గారు లెటర్ ఇచ్చారు. అదే విషయంపై మళ్ళీ మేము మా భూమి మీద మేము పోతే మీకు భూములు ఏడ ఉన్నాయి, లంబడి లంచోళ్ళకి రారా, మిమ్మల్ని చంపేస్తాం, మీరు మాత్రం ఇటు మా భూములకి వెళ్ళి రావద్దని మేము భూమి మీద పోతే మా భూముల మీద ప్రమోద్ రెడ్డి కన్నా ఎక్కువ భయం మా పోలీసు వాళ్ళతో భయం అవుతుంది. ఓన్లీ ట్రెస్ పాస్ కేసులు పెట్టుకుంటూ భూమి విచారణ చేయకుండా కాగితాలు పరిశీలించకుండా ట్రెస్ పాస్ కేసులు పెడతారు. మమ్మల్ని భయపడరు. మీ మీద పీడీ యాక్ట్ అవుతుంది, మీ మీద రౌడీ షీటర్ అవుతుంది. బిడ్డ చత్తర్రా, కోట్ల భూమి మీ కాడ ఎక్కడ మా కాడ కొన్నప్పుడు వాళ్ళకు ఉంటుంది. కొన్న భూమి ఎంతనో మిగులు భూమి అంత ఉన్నది ఆడ. మేము 279లో ఎంత భూమి అమ్మినో అంత తీసుకోమంటున్నాం, 278లో ఎంత కొన్నాడో అంత తీసుకోమంటున్నాం, 275లో ఎంత కొన్నాడో అంత తీసుకోమంటున్నాం. వేరే నెంబర్లు వేరే రైతులకు పైసలు ఇచ్చుకుంటూ వాళ్ళకి సంబంధం లేని భూములను డాక్యుమెంట్ తయారు చేసుకొని ఈ భూములు మీ కావు, మీ పేరు మీద రికార్డు లేవు. మా భూములు మా తాతలు ముత్తాలు 1970 నుంచి మా పేరు మీద రికార్డులు ఉంటుంది. మాకు పట్టా పాస్బుక్ ఇష్యూ చేయరు ఈ రెవెన్యూ. వారు 5 గుంటలు కొన్నా, 3 గుంటలు కొన్నా, 10 గుంటలు కొన్నా, ఎకరం కొన్నా బరాబర్ ఆ రోజే పాస్బుక్ ఇష్యూ అవుతుంది. మేము అమ్మిన భూమికి ఆయనకు పాస్బుక్ ఇష్యూ చేసినప్పుడు మాకున్న భూములు మొత్తం మాకు పాస్బుక్ ఇష్యూ చేయవచ్చు కదా. ఆయన కొన్న మా 10 ఎకరాల భూమి ఉంటే ఆయన కొంటే ఒక 2 ఎకరాలకు పాస్బుక్ ఉంటుంది. మా 8 ఎకరాల పాస్బుక్ ఉండదు, రికార్డులోనే ఉంటాం. పోలీస్ వ్యవస్థ మీకు పాస్బుక్ లేదు కదా. వానికి 2 ఎకరాలు పాస్బుక్ చేసిన వాళ్ళు మాకు ఆ రోజు పాస్బుక్ ఏంటి చేయలేదు. మీ అన్నదమ్ముల కుటుంబం, మీ 10 కుటుంబాలు మీరు డీటెయిల్గా ఎవరి భూములు వాళ్ళు గట్టి పెట్టుకొని మా గొడవలో సందులో విరికి ఈ ప్రమోద్ రెడ్డి గారు 1 ఎకరం ₹1,00,000 50లో కొని ఇవాళ అక్కడ ఇల్వగల్ల భూములు అయినాయి. బుక్కేసీను కౌన్సిలర్ అయి నా మీద దాడికి చేస్తాడు, నా మీద పైసలకు చేస్తాడు. నా 100 కుటుంబాలు, ఆయన ఒక్కటే కుటుంబం. ఆయన కొడుకు కూడా అమెరికాలో ఉంటాడు. ఈయన ఒకటే టింగు టంగు అని బండేసుకొని తిరుగుతాడు. ఆయనకు నేను దాడి చేయాలన్నా, ఫైట్ చేయాలన్నా ఒక్క పూట పని. నన్నే మర్డర్ ప్లాన్ చేసిరు. గత 6 నెలల క్రితం నా మీద తలకాయ మీద కొట్టి పారిపోయారు. ఆ కేసు కూడా మేము ఎస్పీ దగ్గర, డిఎస్పీ దగ్గర, ఎస్ఐ దగ్గర ఇస్తే నువ్వే మందు దాగి పడ్డట్టు ఉన్నావు సీను. అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు 10 సంవత్సరాలు మెడల మీద కాలు పెట్టి మా భూములు కబ్జా చేసుకొని మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టిరు. అమరవీరులు మరణిస్తేనే వాళ్ళకు ఇవాళ తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాలు అయింది అమరవీరు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది, కానీ మా గిరిజన బిడ్డల లంబడోళ్ళకు స్వాతంత్రం రాలే, మా భూమికి స్వాతంత్రం రాలే. నేను గత 10 సంవత్సరాల నుంచి కాదు, 2012 నుంచి అంటే 14 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నేను 10వ వార్డు కౌన్సిలర్ని. నాకే ఇంత సమస్య ఉందంటే పేద ప్రజలకు సామాన్య ప్రజలకు ఎంత సమస్య ఉందో గుర్తించడాలా. మాకు ప్రమోద్ రెడ్డి గారు అక్కడ ఇంకా 2-3 ఉన్నారు. మా లంబడోళ్ళు కూడా అందులో యాడ్ అయ్యారు. మా భూముల్ని కబ్జా చేసారు. నన్ను చంపడానికి కూడా చాలా ప్రీ ప్లాన్లో ఉన్నారు. భగవంతుని దళాల్లో బతికి ఉంటేనే నా భూమి ఉంటుంది, లేకపోతే చచ్చిపోయినాక కూడా ఈ అమరవీరుల స్తూపంతో పాటు నా స్తూపం కూడా మా కుటుంబవాసులు ఎక్కడైనా కడతారు. అప్పుడైనా మాకు న్యాయం చేయాలని ఈ మీడియా మిత్రులకు, ఈ కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డికి ఈ ముచ్చట చెప్పుకుంటానన్నా. ఇక్కడ చాలా అనేక సమస్యలు ఉన్నామన్నా. మహబాద్ అంటేనే పోరాట గడ్డ అంటాను, కానీ పోరాటోళ్ళకి ఈ పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ అనేక ఇబ్బంది పెట్టి ఒత్తి పెడతానన్నా. రేవంత్ అన్న, నువ్వే ఈ విషయాన్ని కొంచెం చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలన్నా. బుక్కేసీనికి 2-3 కోట్లు ఇస్తా అని కూడా వాళ్ళకు పురుగు పెట్టినా నేను పైసలకు లొంగలేనా. నా భూమిలో నేను జొన్నలు చల్లుకోవాలి. వాని భూమి ఉంటే వాడు ఇల్లు కట్టుకొని బిల్డింగే కట్టుకొని, నా భూమి అని తేలితే మాత్రం ఒక్క ఇటుక ముక్క కూడా ఉండకుండా నేను జొన్నలు చల్లుకునే విధంగా చేయాలి. ఇక్కడ ప్రజాస్వామ్యం, చట్టం బతికి ఉన్నానన్న ఆశతోనే నేను తిరుగుతానన్నా. నేను చావడానికి కూడా సిద్ధమే. ఇంకో ముచ్చట చెప్పవద్దు, కానీ దానికి కూడా సిద్ధమే అన్న. మీరు నన్ను అర్థం చేసుకోవాలి. నేను ఖచ్చితంగా ఈ 1-2 నెలలలో ఈ సమస్య క్లియర్ కాకపోతే మీరు దీన్ని ఏ విధంగా చూస్తారన్న.
ముఖ్య సీనును ఇన్ని రోజులు చూసింది ఒక్క లెక్క ఉంటుంది, ఇకపై చూసింది ఒక్క లెక్క. ఇన్ని రోజులు ప్రభుత్వం న్యాయం చేయలేదాన్ని ప్రభుత్వం మీద నిందలేసుకుంటూ తిరిగినాం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.